బాగుందా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. టీ తాగుతున్నాం ఫ్రెండ్స్ అందరం. మీరు తాగిండ్రా? ఉదయాన్నే టీ తాగడం అనేది ఒక వ్యసనం ఫ్రెండ్స్. ఈ వ్యసనానికి అలవాటు పడే వాళ్ళం మధ్య కావడం చాలా కష్టం. మేమైతే అలవాటు పడ్డాం. నువ్వు కూడా అలవాటు పడ్డావు కదా, కానీ పాలు తాగుతావు కదా. అదే ఏమంటుంది, నేను కూడా ఇలా చూసి నేను కూడా చాయ్ అలవాటు చేస్తాను. పాలు తాగుతావు ఫ్రెండ్స్, కానీ ఈ మధ్యలో ఇక మాతో పాటు టీ తాగుతుంది, కానీ తాగొద్దు, పాలే తాగాలి చిన్న పిల్లలు. ఓకేనా? నిన్న పిల్లలు అయితే బాగున్నారు, బాగా చాలాసేపు ఎంజాయ్ చేసాం. కొద్దిసేపు కానేందుకు 1 hour ఉంటా ఏమో, కానీ అంతసేపు అయినా సందడి మంచిగా ఉంది. ఇద్దరు పెద్దోళ్ళు ఒక్కరికంటే వాడు ఎక్కువ హుషారు. చిన్నవాడు అంటే ఇంకా నడవనికి కాలేదు కదా, వాడు తల్లి దగ్గర మీ దగ్గరనే ఉన్నాడు. కూర్చొని కోతుంది కానీ బాగా సర్ది అయింది పాపం అని. ఇక్కడ ముక్కులంతా చెడ్డయి రెడ్గా అయింది, ఆ తెల్ల ముఖానికి ఎర్ర కొడుతుంది. చిన్నపిల్లలకు సర్ది అవుతారు ఇబ్బంది. కానీ వాడు ఎక్కువ సతాయించాడు, కానీ వాడికి కొంచెం హెల్త్ బాగాలేనందుకు పండుగ ఉండలేదు. సర్ది అయింది కదా, మనకే నాకు కొంచెం ఇదైతే ఇదవుతుంది. ఎంత లోపలికి వెళ్ళి రెడ్గా అయింది. చాలా ఇబ్బంది పడుతున్నాడు. పెద్దోళ్ళు అయితే ఒకరికంటే కొట్లాడుకుంటా ఒక తాను ఉండరు. చింటిగా అయితే అస్సలు నడుచుడు కూడా ఉరికినట్టే ఉండదు. పైల్మాన్ అయినాడు. కట్టె తీసుకొని అలా అన్నం వెళ్ళిపోతున్నాడు. జామకాయలు జామకాయలు తెప్పనిపోతుంది కట్టెతోటి వాడు, ఇంకా లేడు. కానీ మొన్న అరుణ్ కాడ ఏమైందంట, అలా ఊకే బయటకు పోయి వాటర్లో ఆడుతున్నాడు. ట్యాప్ ముందరనే ఉంది కదా, ఆడుతుంటే ముందుకొచ్చి డోర్ పెట్టిందంట భాగ్య. పెడితే ఆ పిల్లకి చీపురు గట్ట తీసుకొని ఒటరికి చాలా హుషారు అయినా ఇంటికానికి అంటే హుషారు ఎక్కువ నవ్వు కూడా ఎత్తుంది. చీపురు గట్ట తీసుకొని కొడతా అంటే అవుతుందంట ఆ పిల్ల మీకు. అలా హుషారు అయినాడు. అని ఇక పిల్లలు చిన్న ఉన్నా కానీ ఏదైనా పాపం ఇబ్బంది కొన్ని రోజులు, కానీ డబ్బున తొందరగా వాళ్ళకి పెన్షన్స్ ముగ్గురు ఒకేసారి మంచిగా సెటిల్ అవుతారు. ఇప్పటికే ఆడు మింటుగాడు కొంచెం ఇక పెద్దగా అయినా అనుకుంటే వాళ్ళంతా వాడు ఉండడానికి స్కూల్ పోతుంది పెద్దవాడు అయ్యారు. అవి జపానికి పోతున్నాడు వాడు. స్నానం పోయింది కదా ఆల్రెడీ. మీరిద్దరు స్నానం చేసుకుంటే నేను బాక్స్ పెట్టేసి అయిపోయింది వంట. ఓకే, 2-3 రోజుల కాలేజీకి మనకి వస్తారు, మరి ఏం చేస్తారు నవ్వు కానీ కాలేజీకి అలాట్మెంట్ అయినాక ఫీజు కట్టి ఒకసారి విజిటింగ్ ఇట్లా ఉంటుండే ఉండొచ్చు. నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు కదా నువ్వు. నెక్స్ట్ వీక్లో గిట్ట మళ్ళీ అక్కడ పోవాల్సి వస్తుంది, ఏం చేయాలి చూడాలి. ఫీజు కట్టాలి, అన్ని ఫీజులు ఒకటేసారి వస్తున్నాయి చూడాలి. మీ ఫీజులు ఆపుతాయి కొన్ని రోజులు. అన్న ఫీజు ఫస్ట్ కట్టాలి, ఇబ్బంది ఉన్నప్పుడు వానికి ఇప్పుడు వానికి ఫస్ట్ కట్టాలి. వీళ్ళది ఏం కాదు, వీళ్ళది కొంచెం లేట్ కట్టినా కూడా ఏం కాదు. ఫస్ట్ నవ్వుదాన్ని కట్టాలి. వానికి షాపింగ్ అవి అన్ని పంపించినాకనే కొంచెం ఫ్రీ అవుతుంది కొన్ని రోజుల వరకు. తాగి స్నానాలు చేసుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ స్కూల్కి. నిన్న ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, తొందరలా నా టిఫిన్ బ్యాగ్ ఈమె తీసుకుపోయింది, ఈమె టిఫిన్ బ్యాగ్ నేను తీసుకుపోయినా. టిఫిన్ బ్యాగ్ బాక్స్ లేదు, నీవు తీసుకోలేవు కదా, ఓన్లీ వాటర్ బాటిల్. పాప మేము దగ్గరికి పోయే వరకే వాటర్ బాటిల్ ఇద్దరు చూసుకోలే. ఈమెనన్నా నీవన్నా చూసుకోవా మమ్మీ? 2 బాటిల్ బరువు కనిపించలే. బాటిల్ బరువు ఉంటుంది, అదొకటి బాక్స్. అది బాటిల్ అన్నా పోగలేదా మమ్మీ? బ్యాగ్ ఇది పెద్ద ఉంది, రోజులాగా లేదంటే అనుకోలేవా? అసలు పెద్ద జోకు. నాకైతే టెన్షన్ అయింది ఫోన్ చేస్తే. అంటే పోయి ఇచ్చేచ్చిండలే రాజా, కానీ మళ్ళీ లోపల కొనియలేరంట వాళ్ళు, వేరే బయట మేడం వాళ్ళు తీసుకొని
పేరు రాసి బాగా దాంట్లో కవర్లు వేసి పంపించారంట. అట్లా ఏం చూడమ్మా. వేరే అక్క ఫోన్ చేసింది మళ్ళీ, అయ్యో ఇంకా పోయిందా లేదా అని నాకు జర కొంచెం టెన్షన్ అయింది. మీరు సెల్త్ గా ఏమైనా చేసారంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ రోజు లాగా నేను పెట్టుకుంటే తీసి ఇచ్చినాం. అట్లా నేను పోయినా నాకు అక్కడ స్కూల్ వెళ్ళలేక కానీ జాగ్రత్త కాలలేదు మీద పడలేదు కింద పడ్డది ఎంత జరిపోద్ది జాగ్రత్త చూసుకొని పోవాలి ఓకేనా. ఎవరితో చేసిన ఫ్రెండ్స్ నిన్న కాసేపు నెక్స్ట్ అయింది. రాజా ఉన్నందుకు ఇబ్బంది కాలేదు. ఆయన వాళ్ళ రాజు నందుకు వచ్చి ఇచ్చిపోయిన, ఒకవేళ లేకుండా నేను ఎప్పటిలాగా ఉండే ఎవరు లేకపోతే ఇబ్బంది అవుతుండే అడ్జస్ట్ చేస్తుంటుంది మళ్ళీ సరిపోతుంది. చేసింది మేడం. బాపుకు దూరం ఉంటది కదా మమ్మీ స్కూల్, అందుకని బాపు రానికి ఇబ్బంది అయ్యి అన్నకు ఫోన్ చేసింది. స్నానాలు చేసుకుందాం దామా స్నానాలు చేసుకుని వెళ్దాం ఫ్రెండ్స్. అవునా, ఇక అది బుట్టింది కదా అని నేను ఇక కవర్లో పెట్టి పంపించింది. ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది, స్కూల్లో నుంచి వచ్చాము, వచ్చేసి టీ తాగుతున్నాము. ఈలోపు కొంచెం పొలానికి యూరియా అవసరం ఉండే ఫ్రెండ్స్, మొక్కజొన్నకు వాటికి యూరియా అవసరం ఉండే. అవి ఇందాకే వేసుకొచ్చినాము, నేను వచ్చేటప్పుడే చెప్పింది ఆటో వచ్చిండే, అవి ఇప్పుడే దించినాము. దించి ఇక ఇప్పుడు టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. ఆరాధ్య ఏం చేస్తున్నావు? బిస్కెట్ తింటున్నావా? నేను కాదని మెల్లే తినాలి, అట్లా ఎవరు తినమన్నారు? కొంచెం మొత్తం మెల్లే తిని శనిత్యంలో వచ్చేసిండు బిస్కెట్ తినడానికి. బాబు లేడు అట్లా వస్తానేమో. ఎగ్జామ్స్ అయిపోయినాయి అమ్మా, ఇంకున్నాయా? రేపు ఒక రోజు అయితే అయిపోతుంది. నీకు కూడా అంతేనా? ఎల్లుండి వరకు ఉండాలి. వాతావరణము చాలా ఉబ్బరించింది, చాలా వేడి చాలా మటుకు వేరే దగ్గర కూడా వర్షాలు లేవు. ఎక్కడ ఎవరిని అడిగినా కూడా వర్షాలు లేవనే చెప్తున్నాయి. కానీ అసలు వేడి వేడి ఎండాకాలంలో ఎట్లయితే ఉబ్బరించిందో అట్లానే ఉంది. మధ్యాహ్నం వెయిట్ న్యూస్ లో వచ్చింది ఎక్కడ వర్షం వచ్చిందని వచ్చింది, మరి మన సైడ్ కూడా వస్తుంది అనిపిస్తుంది. ఉంది కానీ ఉంటుందో పోతో తెలియదు. చచ్చిపోతుంది వర్షం, చెమట చాలా వస్తుంది. ఫ్యాన్ ఉన్నా కూడా భరిస్తుంది. ఎండాకాలం లాగా అయింది సేమ్. వర్షం బాగా కొడితే కొంచెం కూల్ అవుతుంది, వాతావరణం ఎట్లా ఉంది చూద్దాం. ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది చూద్దాం. టీ తాగినాక అక్కడ కొంచెం క్లీన్ చేసేది ఉంది, కొంచెం చెత్త అంత ఉంది కదా, అంటిపెట్టాలి. అది అంటిపెట్టి క్లీన్ చేసుకోవాలి. కొంచెం టీ తాగి అది అంతా క్లీన్ చేద్దాం. నడవకరా, వాన పడుతుందా? అదే వాన వచ్చే కదా, వానకు తడుస్తున్నాయి కదా, వద్దుదా జలుబు అవుతుంది. వానకు తడవక తెరవుతాయి కదా. వర్షం అయితే దబాయికి కొట్టబట్టే ఫ్రెండ్స్ చూస్తున్నానే వర్షం వచ్చే వస్తుంది అనుకున్నాం. వాతావరణం ఇట్లా వేడి ఉందని అనుకున్నాం. ఎక్కువ వర్షం కావాలి, నార్మల్ వర్షం కాదు ఇప్పుడు కావాల్సింది. రైతులకు అందరికీ కూడా గ్రౌండ్ వాటర్ పెరగాలి, పంటలు మంచిగా ఉండాలంటే బాగా మంచి వర్షం కావాలి. ఏమో తక్కువ కానీ దామా ఆల్తారి పంటలకు కొద్దిగా కొట్టినా కూడా కొంచెం మళ్ళీ కొన్ని రోజులు ఉంటాయి. కానీ పెద్ద వర్షాలు కొడితే మిగతా వర్షాలు అన్నిటి కూడా అవుతాయి. మా ఫోన్ తీసుకో.
డ్యాన్స్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్, మా చెల్లెలు అయితే డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, హే డ్యాన్స్. ఇక్కడ కొత్త స్టెప్పులు చేస్తారు ఇప్పుడు లారెన్స్, ప్రభుదేవ వాళ్ళ లాంటివి కాకుండా వాళ్ళందరూ పాత పడిపోయారు. చేస్తారు ఇక కొత్త స్టెప్స్ చేస్తారు. ఏ స్టెప్ చేద్దాం కదా చెప్పు. వితౌట్ కెమెరా ఏదైనా చేస్తాడు, విత్ కెమెరా ఉంటే చేయడు. చెరచల్ల డ్యాన్స్ చేస్తుంది చూడండి. వర్షం బాగానే కొట్టే కదా శరత్. శరత్ అయితే కాసేపు నచ్చిండు, ఇప్పుడు కొంచెం మానింది. కానీ అన్న ఇప్పుడు లేదు. అవును, అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ నైట్. ఇంతకుముందు అప్పులు బోనాల కోసం స్టార్ట్ చేసినాయి కదా, బోనాలు అంట. 2 days హాలిడేస్, ఆల్రెడీ హాలిడేస్లోనే ఉన్నాయి. సండే మండేనంట బోనాలు స్టార్ట్ ఇచ్చింది. 2 days తర్వాత ఇక బోనాలు స్టార్ట్ అవుతాయి. డిన్నర్ అయితే స్టార్ట్ అయింది. వేడి అన్నం, ఎగ్ కర్రీ అయితే వేసిన ఫ్రెండ్స్ డిన్నర్లోకి. చాలా వేడిగా ఉన్నాయి, ఇప్పుడే చేసాం కదా, బాగా కాల్చున్నాయి. వేడివేడి అన్నము, ఉట్టి అన్నము తినాలనిపిస్తుంది మన చెంది అయితే. చాలా టేస్టీగా ఉంటుంది పప్పనప్పు. ఉట్టి కూడా తింటావు కదా. అవు ఇంకా అప్పుడే వేయించుకొస్తాం చూడు, రైస్ మిల్క్ వేసుకొచ్చిన కొత్తలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, బాగా తినాలనిపిస్తుంది ఒకటి కూడా. అప్పుడు ఆ టైంలో గంజి కూడా తాగాలనిపిస్తుంది, బాగా చిక్కగా వస్తుంది, సూపర్ అనిపిస్తుంది. గంజి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఛాన్సెస్, మాకైతే చాలా ఇష్టము. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరం తాగుతాము, ఆల్మోస్ట్ అందరం గంజి తాగుతాము. అప్పుడు డైలీ గంజి తాగుతుంటుంది. రోజు ఒకరికంటే వాళ్ళం మామ కూడా అత్తమ్మ ఉన్నప్పుడు కూడా ఏందో తాగుతున్నా, నాకు కూడా పోసిండ్రా చాలా టేస్టీగా ఉంటుంది కదా గంజి. పారబోసి ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి కదా, అందుకే అది అలా కూడా తాగుతుండే ఫ్రెండ్స్. హెల్త్ కూడా మంచిది కదా, అందుకు తాగుతుండే బాగా. అప్పట్లో హంసబియ్యం ఉంటుండే, దొడ్డి హంసబియ్యము, వాటి గంజి అయితే సూపర్ ఫ్రెండ్స్. సన్న బియ్యం అంత టేస్ట్ లేకుంటుంది. ఇది తెలంగాణ సోనా కొంచెం మంచిగా ఉంటుంది. అంతకుముందు సన్న నార్మల్ సోనా అవి ఉంటున్నాయి కదా, అది గంజి అంత టేస్ట్ లేకుంటుండే. అప్పుడు హంసబియ్యమే తింటుంటుంది, దొడ్డి సూపర్ ఉంటుండే టేస్ట్. ఆ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ లాగా వస్తుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. సూపర్ అయింది. గంజి గురించి మాట్లాడుకుంటా కుల గురించి మాట్లాడతలేం ఫ్రెండ్స్. కుల కూడా చాలా సూపర్ అయింది. కానీ ఈ గుడ్డు కూర చేస్తే ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు ఫ్రెండ్స్. ఎందుకోసం చెప్పండి మీరు? ఉల్లిగడ్డ కటింగ్ ఫ్రెండ్స్, కోసే వాళ్ళు ఏడుస్తారు, చుట్టుపక్కల ఉన్న మేము కూడా వేసినాం ఫ్రెండ్స్. ఫ్యాన్ గాలికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి.
ఉల్లిగడ్డ వల్ల అందరికి ఏర్పిస్తుంది ఉల్లిగడ్డ అయితే టేస్ట్ అయితే నాకైతే దాని బాగుంటుంది. దగ్గర వెనకనే కళ్ళకి అవునమ్మా. మండుతాయి నాకైతే దాని దగ్గర పోయినాం కానీ అమ్మ అయితే కళ్ళకి నీళ్ళు వచ్చినా గడిస్తూనే ఉంటాయి తప్పదు ఇక ఇక ఇలా డిన్నర్ చేసి ఇక ఈరోజు ఇలా ముగిస్తున్నాం ఫ్రెండ్స్. వర్షం పడ్డా కూడా పూలు రాలేదు ఇంకా వాతావరణం. పెద్ద మరీ ఎక్కువ కొట్టలేదు కదా, మామూలు కొట్టింది కానీ మరీ ఎక్కువ కొట్టి మొత్తం పూలు అయితే కొంచెం వెయిట్ తగ్గుతుంది. మరీ అంత ఎక్కువ కొట్టలేదు, కొట్టింది కానీ పోనీ పంటారా వరకు కానీ మొత్తం భూమి పూలు అయ్యి ఎక్కువ అయితే కాలేదు. ఇంకా ఎక్కువ కొట్టేది ఉండే, చూద్దాం నైట్ గిట్ వస్తుంది జస్ట్. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి. బాయ్. బాయ్